అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. చూడండి, యూదా పత్రిక ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటుంది. చివరి పుస్తకం కంటే ముందున్న పుస్తకాన్ని యూదా పత్రిక అంటారు. ఒకటో అధ్యాయము 21వ వాక్యము, 20వ వాక్యం కూడా చదువుదాం. 21 చదువుదాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండండి. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. చాలా చక్కటి విలువైనటువంటి వచనాన్ని ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించాడు. విశ్వాసులముగా, ప్రభువును నమ్ముకొనిన వారంగా మనం ఏం చేయాలో, మనం ఎలా నడుచుకోవాలో, ఎలా అడుగులు ముందుకు వేయాలో తెలియజేసే వచనం ఈ వచనం. ఆ విశ్వాసి అంటే ఏముంది పాస్టర్ గారు? ఆదివారాన చర్చికి రావాలి, మధ్యలో ఇదిగో ఇలాంటి టయాల్లో ప్రార్థన పెడితే మధ్యలో కూడా చర్చికి రావాలి, ఇంకా ఎప్పుడైనా మీటింగ్స్ పెడితే మీటింగ్స్కి రావాలి, ఇంకా అప్పుడప్పుడు కుటుంబ ప్రార్థనలు పెట్టించుకోవాలి. ఇదే కదా విశ్వాస సంబంధమైన జీవితం, ఇదే కదా విశ్వాస జీవితం. మాకు తెలియనిదేముంది అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ మనకు తెలియనివి అనేకమైనవి ఉన్నాయి. విశ్వాస జీవితం అంటే ఇవన్నీ భాగమే, విశ్వాస జీవితంలోని భాగాలే. అవి కూడా అవసరమే. కానీ ఇంకా మనం చేయాల్సింది ఏదో ఉంది, ఇంకా మనం చేయాల్సింది ఎంతో ఉంది. క్రొత్త విషయాలు బైబిల్లో దాచబడి ఉన్నాయి. ఆ దాచబడినటువంటి విషయాలను మనం చక్కగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చక్కగా నేర్చుకొని వాటి ప్రకారం మనం జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తారా హల్లెలూయా? వస్తా నోటిని ఇంటి దగ్గర పెట్టేసి రాలేదుగా, తెచ్చారుగా. కాబట్టి నోరున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ప్రతి మాటను వింటూ మన విశ్వాస జీవితాన్ని ఇంకొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు ఒక పిల్లాడు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడంటే మొదటగా అతన్ని నర్సరీలో పెడతారు, అంతేనా? తర్వాత ఎల్కేజీ, నర్సరీలో ఆలు ఈలు, తర్వాత ఏబిసిడీలు, కొన్ని నెంబర్స్ నేర్పిస్తారు. తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ. అబ్బో, ఇలాగున అతడు చదువులో డెవలప్ అవుతూనే ఉండాలి. అతడు చదువులో ఎదుగుతూనే ఉంటాడు. ఫస్ట్ క్లాస్లో తెలుగు బాగా చదవడం, ఇంగ్లీష్ బాగా చదవడం నేర్చుకున్నానని ఆగిపోతే సబ్జెక్ట్ అంతా తెలవదు, మిగతా క్లాసులలో ఉన్నది తెలియదు కదా. వాస్తవమే కదా. సెకండ్ క్లాస్లో వేరే సబ్జెక్ట్ ఉంటుంది, థర్డ్ క్లాస్లో సబ్జెక్ట్ వేరు, 4th క్లాస్, ఇలా క్లాసులు పెరిగే కొద్దీ డీప్గా అతడు చదువులో అనేక తెలియని విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి, లేకపోతే ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయడానికి, ఏదైనా ప్రైవేట్ ఉద్యోగానికి కొంత క్వాలిఫికేషన్ ఉంటుంది. మా దగ్గర పని చేయాలంటే ఈ క్వాలిఫికేషన్ కావాలి అంటే, ఆ చదివిన ఆ జ్ఞానము తెలుసుకున్నటువంటి వ్యక్తి మాకు కావాలని ఆ కంపెనీ వారు సూచిస్తారు. దానికి తగ్గవారు ఆ జాబ్కి అప్లై చేసుకుంటారు, ఆ జాబ్లో అవకాశం వస్తే జాయిన్ అవుతారు.
ఒకటో తరగతి చదివిన వాళ్ళు మా కంపెనీలో జాబ్కి రావచ్చని ఏ కంపెనీ వాళ్ళు చెప్పట్లే. ఇప్పుడు పూర్వకాలమందు ఒకవేళ ఇలాంటి అవకాశం కలిగిందేమో, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశాలు లేవు. ఇప్పుడు పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు మామూలుగా లేదు. ఎంత ఎక్కువ చదువు చదివితే అతనికి వాల్యూ ఉంది. ఏదో సాదా సీదా చదివిన వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, పోటీ ప్రపంచంలో అస్సలు వాల్యూ లేదు. కాబట్టి మన పిల్లలు కూడా చదవాలి, అధికంగా చదవాలి, వారిని చదివించాలి. పూర్వకాలమందు ఎక్కడికైనా వెళ్ళడానికి బస్సు బోర్డు చూసుకొని బస్సు ఎక్కగలిగితే చాలే అనేవాళ్ళు చాలామంది. ఇప్పుడు అందరికీ బైకులు వచ్చాయి. బస్సులు ఎవరు ఎక్కుతున్నారు? నిజమా కదా? చాలా తక్కువ మంది కదా. అవసరం వచ్చినప్పుడు బండిని స్టార్ట్ చేసుకున్నామా, వెళ్ళామా, పని చూసుకున్నామా, వచ్చేసామా, అయిపోయింది. ఇప్పుడు సాధారణంగా ఏమి తెలియని వాళ్ళు కూడా అద్దంకి, నసరాపేట, వినుకొండ అని చదివేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా అధికమైనవి కావాలి, అధికమైన చదువు. 10th క్లాస్ అంటే ఏముంది, 10th అంటున్నారు. కాబట్టి ఒక స్టూడెంట్, ఒక అబ్బాయి లేక అమ్మాయి ఎక్కువ చదువుకుంటే వారికి ఎక్కువ విలువ ఎలా ఉంటుందో, విశ్వాసంలో మనము కూడా ఎక్కువగా స్టెప్ బై స్టెప్ ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మన విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రార్థనతో, మంచి ఆత్మీయతతో, నీతితో, భక్తితో, యథార్థతతో, వాక్యానుసారమైన జీవితంతో, దేవుని చిత్తంలో బ్రతుకుచు, దేవుని చిత్తానుసారంగా చేస్తూ, దేవునికి అనుకూలమైన జీవితం గడుపుచు, లేఖనాలను పరిశోధించుకుంటూ, లేఖనాలను తెలుసుకుంటూ, లేఖనాల్లోని లోతైన విషయాలను తెలుసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని ఇంకా బలంగా నిర్మించుకోవాలి. మనలోని విశ్వాసాన్ని ఎవడు పడద్రోయ జాలనంత గొప్పగా, పటిష్టంగా, బలంగా కట్టుకోవడమే మన ముందున్న కర్తవ్యం. దేవునికి స్తోత్రం. ఎరికో పట్టణం వాళ్ళు ఏం చేశారు? ఆ పట్టణము చుట్టూ గొప్ప గొప్ప గోడలు కట్టుకున్నారు. సాధారణంగా మనుష్యులు పడద్రోయ జాలనంత బలమైనవి అవి. దేవుడే పడగొట్టాడు కాబట్టి సరిపోయింది కనుక, దేవుడే పడగొట్టడం వల్ల అవి పడ్డాయి తప్ప మనుషులు పడగొట్టలేరు. అందుకనే ఆ ఎరికో గోడలను చూచి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. ఆ పట్టణస్థులు అంత బలంగా కట్టుకున్నారు గోడలు. అలాగే మన విశ్వాస జీవితాన్ని అంత బలంగా, అంత స్థిరంగా కట్టుకోవాలి మనం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పూర్వకాలమందు నా చిన్నతనంలో కూడా మా ఊళ్ళో అన్నీ జమ్ముతో కప్పబడినటువంటి గుడిసెలు, జమ్ముతో కప్పబడిన గుడిసెలు. అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. అలాగుననే సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి వాటిని, ఆ పైన ఉన్నటువంటి జమ్మును, ఆ కప్పును మార్చాల్సినటువంటి పరిస్థితి ఉండేది. నిజమే కదా? మీకు కూడా, నాకే ఆ పూరి గుడిసెలన్నీ గుర్తున్నాయంటే మీరు నాకంటే పెద్దవారే కాబట్టి మీరు ఇంకా చాలా బాధపడి ఉంటారు అలాంటి వాటిల్లో. నేను పుట్టినప్పుడు మాకు గోడతో కట్టబడిన రాళ్ల గోడ ఉంటుంది కదా, ఆ గోడలకు చుట్టూ గోడలు కట్టి దూలాలు ఉండేవి, దూలాల ఇల్లు ఉండేది మాకు. తర్వాత నాకు 7-8 సంవత్సరాల వయసు వచ్చేసరికి మా నాన్న ఇల్లు కట్టించాడు. ఆ ఇల్లే ఉంది ఇప్పుడు పలుకొత్తండాలో. మీరు ఇంకా బాధపడి ఉంటారు. ముఖ్యంగా తుఫానులు అలాంటి సమయంలో అవి కారడం, గాలి బాగా వేగంగా వీచినప్పుడు పై కప్పు మొత్తం ఎగిరిపోవడం. చాలామంది బాధపడేవారండి. కళ్ళతో చాలామందిని చూసాం అలా.
చిన్నగా కొంచెం తెలివి మనకు కలిగే కొద్దీ, అలాగుననే కొంచెం ఆర్థికంగా సంపాదించడం మొదలుపెట్టాక, నలుదిక్కుల నుండి సంపాదించడం మొదలుపెట్టాక, అలాగుననే గవర్నమెంట్ వారు హౌసింగ్ స్కీమ్ తెచ్చిన తర్వాత కొంతమంది డాబాలు కట్టుకున్నారు, కొంతమంది రేకుల ఇళ్ళు కట్టుకున్నారు. వాటికంటే ఇవి కొంచెం స్థిరమైనవే. ఎంత గాలి వీచని స్లాబ్ లేచిపోయిద్దా? లేదు. రేకులు లేచిపోతాయా? లేదు. వాటిని అంత పటిష్టంగా, అంత బలంగా నిర్మించి ఉంటారు, ఏర్పాటు చేసి ఉంటారు. ఆ ఏర్పాట్లన్నీ అలా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి బలమైన ఇళ్లలో ఉన్నప్పుడు విపరీతమైన ఎండ కాచినా భయం లేదు, బలమైన గాలి వీచినా భయం లేదు, అంతేనా? విపరీతంగా తుఫానులు వచ్చినా భయం లేదు. ఈ మధ్య మొంతా తుఫాను వచ్చింది కదా. మొంతా తుఫానులో ఆ వర్షానికి ఆ వర్షపు నీళ్లు గోడల్లో నుండి లోపలికి వచ్చేసాయంట అనేక ఇళ్లల్లో. చూడండి, అంత బలమైన డాబాల్లో నుండి కూడా నీళ్లు లోపలికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు గమనించారా? చూడండి, మరి అంత బలమైనటువంటి ఇళ్ళు ఉన్నా కొన్నిసార్లు ప్రకృతి వాటిని కూడా గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా బలమైన ఇళ్ళు ఎక్కడున్నాయి? వేస్తే స్లాబ్, అదే లాస్ట్. మీ అందరికీ దేవుడు స్లాబ్ గృహాలను దయచేయునుగాక. చక్కటి డాబా ఇళ్ళు మీకు కలుగునుగాక. మంచి స్థలాలు, నివాసానికి యోగ్యమైన స్థలాలు దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా. అర్థమైందిగా? పూరి గుడిసెల్లో ఉండే మనం ఇప్పుడు మంచి గృహాలను ఎలా కట్టుకున్నామో, పటిష్టమైన బలమైన గృహాలను ఎలా కట్టుకున్నామో, మన విశ్వాస జీవితాన్ని కూడా మనం ఎలా కట్టుకోవాలంటే పూరి గుడిసెలాగే ఉంచుకోకూడదు. బండ మీద కట్టబడిన ఇంటిలాగా బలంగా స్థిరంగా కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. బలంగా కట్టుకోవాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 7:24-25 వచనాల్లో చెప్పాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. అంటే మన విశ్వాస జీవితాన్ని మనం స్థిరంగా బలంగా మార్చుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి అనే కోణంలో ఆలోచిస్తే ప్రభువారు అన్నారు, ఆయన మాటలు విని ఆయన మాటల చొప్పున బ్రతకడమే దానికి సరైన మార్గం. మన విశ్వాసం బలపరచబడ్డానికి, విశ్వాసంలో నుండి మనం తొలగిపోకుండా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కరువులు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు ఎదురైనా విశ్వాసం నుండి తొలగిపోకుండా, విశ్వాస విషయంలో బెణకకుండా మనము స్థిరంగా నిలబడాలి అంటే, అలాంటి విశ్వాసం మనకు కలగాలి అంటే మనము నిరంతరం వాక్యం వింటూ వాక్యానుసారమైన జీవితంతో మనం ముందుకు సాగడమే ప్రప్రథమమైనటువంటి మొదటి మంచి మార్గం అన్నమాట. హల్లెలూయా. అవునండి, విశ్వాసం బలపరచబడ్డానికి, విశ్వాసం ఉన్నటువంటి విశ్వాసము కంటే ఇంకా అధికమైన విశ్వాసం మనకు కలగడానికి మనం వాక్యం వింటూ ఉండాలి. దేవుని వాక్యం చేత కట్టబడుతూ ఉండాలి. వాక్యం వింటూ ఉండగానే మన హృదయాలను, మన జీవితాలను మనం మార్చుకోవాలి. హల్లెలూయా. మనం వాక్యం వింటూ మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. వాక్యం విని వాక్య ప్రకారం బ్రతికేవాడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో తెలుసా? బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉన్నాడట. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అక్కడ యేసుప్రభు చెప్పిన ఆ మాటలో మరొక్కళ్ళు అంటే ఇంకొంతమంది ఉన్నారు. ఎలా ఉంటారు వాళ్ళు? వాక్యాన్ని వినుట మట్టుకు వింటారు, వాక్యాన్ని శ్రద్ధగా వినుట మట్టుకు వింటారు, అయిపోయింది అనుకుంటారు, వాక్య ప్రకారం నడుచుకోరు.
దేవుడు కోరుకున్న జీవితం ఏంటో చెప్పనా? దేవునికి ఇష్టలు ఎవరో చెప్పనా? మీకే ఒక ప్రశ్న అండి. దేవుని వాక్యం వినేవారంటే ఇష్టమా? దేవునికి వాక్యం చొప్పున బ్రతికేవారంటే ఇష్టమా? చెప్పండి అక్క, అర్థమైందా నా ప్రశ్న? వాక్యం వినేవారంటే దేవునికి ఇష్టమా? వాక్యం చొప్పున నడుచుకునేవారంటే దేవునికి ఇష్టమా? వాళ్ళేనా? హల్లెలూయా. మీరు చెప్పింది కరెక్టే. యాకోబు అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. అర్థమైందా? అంటే మనం విని వదిలేసే వాళ్ళమే అయితే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. తర్వాత ఏం చేయాలి? విని విడిచిపెట్టడం సరైనది కాదు. దాని ప్రకారం, ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. హల్లెలూయా. మీరు వినాలి, ఆ విన్నటువంటి వాక్య ప్రకారం నడుచుకోవాలి. అది దేవుడు మనకు నేర్పించినటువంటి మార్గం అన్నమాట. అప్పుడు ఎవరైతే వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ముందుకు సాగడం అలవాటు చేసుకుంటాడో ఆ వ్యక్తి దేవుని దృష్టిలో అలాగుననే ఈ లోకంలో ఎలా ఉంటాడో తెలుసా? బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటాడు. వాక్యాన్ని విని ఎవరైతే నడుచుకోరో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఇసుక మీద కట్టబడిన ఇంటి వలె ఉంటారు. అంటే స్థిరమైన చోట కట్టబడని గృహాలు, బలమైన నేలలో కట్టబడని గృహాలు. ఎప్పుడు భయంతో బ్రతుకుతూ ఉండాలి. నిజంగా వాక్యానుసారంగా జీవించే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ధైర్యం ఉంటుంది. ఏమిటంటే అన్నీ దేవుడు చూసుకుంటాడు, నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు దేవుడు ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. వాక్యానుసారంగా బ్రతకని వాళ్ళకి ఆ ధైర్యం ఉండదండి. దేవుడు చూసుకుంటాడు, దేవుడు నాకు అన్నీ ఇస్తాడు అనేటటువంటి ధైర్యం ఉండదు. అందుకనే మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను, ప్రియమైన విశ్వాసులారా, ప్రభును నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం, అంతటితో అయిపోవట్లా. ఇప్పుడు ఇల్లు పునాది స్టార్ట్ చేశారు. ఇల్లు కట్టడం, ఒక వ్యక్తి ఇల్లు కడుతున్నాడు, పునాది వేసి 5 రాళ్ళు పునాది కార్యక్రమంలో లోపల పెట్టేస్తే అయిపోతుందా? అవదుగా. పునాది కంప్లీట్ చేయాలి, తర్వాత దర్వాజా నిలబెట్టాలి, తర్వాత లింటిల్ లెవెల్ పూర్తి చేయాలి, తర్వాత స్లాబ్ వేయాలి, తర్వాత కరెంటు పైపులు బిగించాలి, తర్వాత ప్లాస్టిక్ చేయాలి, తర్వాత కలర్ వేయాలి, కరెంటు తీగలు లాగించాలి, బండ పరుపులు వేయాలి, ఏమండి, తర్వాత తలుపులు కిటికీలు బిగించాలి, ప్రహరీ కట్టాలి, అంతా బాగుండేటట్టు చూసుకోవాలి. ఇంకేదైనా ప్రత్యేకమైన మిర్రర్స్, ఇప్పుడు ఇంటికి అద్దాలు పెట్టుకుంటున్నారు చాలామంది, అద్దాలు పెట్టాలి. ఒకటా? ఇన్ని చేస్తే కానీ ఆ ఇల్లు పూర్తయినట్టు. ఏదో పాస్టర్ గారిని పిలిచి పునాది ప్రార్థన చేయిస్తే ఇల్లు అయిపోదు. మన విశ్వాస జీవితం కూడా అంతే. మారు మనస్సు పొంది చర్చికి రావడం ప్రారంభించాం, ఇంక నేను కూడా విశ్వాసిని అయిపోయాను, ఇక నాకు కూడా పరలోకం ఉంటుంది అని అనుకోవద్దు. చర్చికి రావడం ప్రారంభించిన నీవు దినదినం ఆత్మలో వర్ధిల్లుతూ, దేవునికి మహిమ కలుగునుగాక, ప్రభువులో వర్ధిల్లుతూ నీ విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. ప్రార్థించుటలో అభివృద్ధి, పాటలు పాడుటలో అభివృద్ధి, ప్రార్థించుటలో అభివృద్ధి, పాటలు పాడుటలో అభివృద్ధి, ఇంకా విశ్వాసంలో అభివృద్ధి, అలాగుననే పరిచర్య చేయుటలో అభివృద్ధి, అలాగుననే అన్నిటిలో అత్యధికమైనటువంటి అభివృద్ధి మనం విశ్వాస సంబంధంగా కలిగి ముందుకు సాగుదుముగాక. యూదా పత్రికలో ఇలాగే వాక్యం రాయబడి ఉన్నది 20:21. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వినాల్సినటువంటి వాక్యం ఏంటంటే, మనం విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. మన విశ్వాస జీవితాన్ని ఎవరో కట్టరు. ఇప్పుడు నా మట్టుకు నేనున్నాను,
నేను సేవకుడిని, దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నా కర్తవ్యం ఏంటి? ఆదివారాన దేవుని మందిరంలో ప్రార్థన స్టార్ట్ చేస్తాను, విశ్వాసులు వస్తారు, ఆరాధన నడిపిస్తాను, వచ్చిన వారికి వాక్యం చెప్తాను, ముగింపు ప్రార్థన చేసి పంపిస్తాను. ఇది నా కర్తవ్యం. అంతేనా? అయితే విన్న వాక్య ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. విన్నటువంటి దేవుని మాటల చొప్పున నడుచుకోవాల్సిన, దేవుని చిత్తంలో బ్రతకాల్సిన, నీతిని అనుసరించి బ్రతకాల్సినటువంటి తదుపరి కర్తవ్యం నీదే. నీవు దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టనిగా జీవించావా, నీవు కట్టబడతావు. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుచు ఎదుగుతున్నావని అర్థం. ఎప్పుడైతే నీవు దేవుని మాటలను అవలంబించట్లేదో, వినట్లేదో, అప్పుడు నీ ఆత్మీయ జీవితం కట్టబడట్లేదని అర్థం. ఇప్పుడు నీ జీవితం కట్టబడుతుందో లేదో నీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. హల్లెలూయా. ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది మీకు. మీరు విశ్వాసంలో ఎదుగుతున్నారో లేదో ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. ఈ రక్షణ మనదాకా దేవుడు తీసుకొచ్చాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం మనం. దేవుడు ఈ లోకం నుండి ప్రత్యేకపరిచి తన సన్నిధిలో మనలను నిలబెట్టాడు. నిలబడిన మనం పడిపోకుండా చూసుకోవాలి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విశ్వాసం, దేవుడు మనకిచ్చిన ఈ భక్తి దినదినం అభివృద్ధి పొందినట్లు, దినం దినం కట్టబడినట్లుగా అతి పరిశుద్ధమైన ఈ భక్తి, ఈ జీవితం, ఈ విశ్వాసం దినదినం కట్టబడినట్లుగా, కట్టబడే విధంగా మన విశ్వాసాన్ని డెవలప్మెంట్లోనికి తీసుకెళ్ళాలి. కానీ మన విశ్వాసంలో దిగజారడం, మనం భక్తిలో దిగజారడం, ఏమండి, విశ్వాసంలో దిగజారడం, భక్తిలో దిగజారడం, ఇలాంటి దిగజారే స్థితికి వెళ్ళిపోకూడదు. దినదినం విశ్వాసంలో మనం ఎదగాలి. దేవుడు అదే ఈ రాత్రి సూచిస్తూ ఉన్నాడు. దానికి ఏం కావాలంటే, మనం దినదినం ఎదగడానికి మనలో బలమైన ప్రార్థన రోజు చేసుకోవాలి. ఉదయం సాయంకాలం వీలైనప్పుడల్లా మనం బలమైన ప్రార్థన చేయాలి. అలాగుననే బైబిల్ పఠనం, వాక్య ధ్యానం, వాక్యం మీద దృష్టి, వాక్యం మీద ఆలోచన, ఇవన్నీ మనకు అవసరం. మనం చక్కగా ఎదగడానికి ఇవన్నీ అవసరం. ఒక విశ్వాసి వాక్యాన్ని ఎందుకు చదవాలి, వాక్యాన్ని ఎందుకు వినాలి అంటే, వినుట వలన విశ్వాసము కలుగునని వాక్యం ఉంది. వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. అంటే మనలో విశ్వాసం అధికం అవడానికి మనం వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విని మనలో ఉన్నటువంటి ఆత్మీయతను, పరిశుద్ధతను, మనలో ఉన్నటువంటి ఈ భక్తిని మనం విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దేవునిలో కట్టుకోవాలి. మన విశ్వాసం అనే ఈ జీవితాన్ని, లేకపోతే మన విశ్వాస జీవితాన్ని చక్కగా కట్టుకొని, చక్కగా అలంకరించుకొని, రేపు దేవుని ముందు నిలబడి మన విశ్వాస జీవితాన్ని, అలంకరింపబడిన జీవితాన్ని దేవునికి చూపించామనుకోండి, దేవుడు ఆనందిస్తాడు. ఏదో సగం కట్టి సగం కట్టినట్టుగా, క్రమంగా కట్టలేకుండా మనం ఏదో అలాగున దేవుని ముందు వెళ్ళామనుకోండి, మీరు అందంగా చక్కగా కట్టబడిన ఇంటిని ఇష్టపడతారా? క్రమం లేకుండా, గోడలలో క్రమం లేదు, కిటికీలలో క్రమం లేదు, దేనిలోనూ క్రమం లేకుండా కట్టబడినటువంటి గృహాలను ఇష్టపడతారా? ఏమండి, చక్కగా కట్టబడిన గృహాలే కదా. మన విశ్వాస జీవితం కూడా చక్కగా కట్టబడాలి, చక్కగా అమర్చబడాలి. ఈ రోజుల్లో దేవుడు చెప్పినట్టే జరుగుతుంది. ప్రభు అని పిలుచు వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరంట. సమాజంలో ఎలా ఉందో తెలుసా? విశ్వాసులు దురద చెవులు గలవారై,
దురద చెవులు గలవారై క్రమాన్ని విడిచిపెట్టి, రక్షింపబడిన సంఘాన్ని విడిచిపెట్టి, రక్షింపబడినటువంటి సేవకులను విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో పరిగెత్తుతూ ఉన్నారు. నాకు చాలామంది తెలుసండి. వారిని నేను నా హృదయంలో లేకపోతే ఎప్పుడైనా మెచ్చుకుంటూ ఉంటాను. చాలా సంవత్సరాలుగా వారు విశ్వాసులు. ఇప్పుడు ఎన్నెన్నో పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయి, మినిస్ట్రీస్ వచ్చాయి. వారి సంస్థ చాలా చిన్నదే. వాళ్ళు తలంచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఆ చిన్న మినిస్ట్రీలోనే ఎంతో నమ్మకంగా, క్రమంగా ఇప్పటికీ కొనసాగుతారు ఆ కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస సంబంధమైన జీవితానికి ఒక క్రమం ఉంది. మనకి ఒక లెక్క ఉంది. దీనికి ఒక లెక్క ఉంది. దీనికి ఒక లెక్క, ఒక క్రమం ఉంది. ఈ క్రమం చొప్పున ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనకు మందిరాన్ని ఇచ్చాడు, మనల్ని అందరినీ ఒక సంఘముగా చేశాడు. ఇప్పటి నుంచి మనం ఎలా ఉండాలంటే, దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో, ఈ ఉపదేశంలో, ఈ క్రమములో, అర్థమవుతుందా, ఈ క్రమంలో చక్కగా అమర్చబడుతూ, కట్టబడుతూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి ఉపదేశాన్ని మనం గౌరవించాలి. ముఖ్యంగా దేవుడు మనలను ఏ ఉపదేశంలో రక్షించాడో ఆ ఉపదేశాన్ని గౌరవించి, ఆ ఉపదేశంలో నడుచుకుంటూ, ఆ ఉపదేశ క్రమములోనే, దేవుడు మనకిచ్చిన ఉపదేశ క్రమములోనే ముందుకు సాగాలి. ఏదేదో చేస్తూ ఉన్నారు సమాజంలో. ఏమండి, రకరకాల అలంకారాలకు ఆకర్షితులవుతున్నారు. పేరు ప్రఖ్యాతులను చూచి ఆకర్షితులవుతూ ఉన్నారు. దురద చెవులు కలిగిన వారు ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉన్నారు. ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉన్నారు. ఎలా కట్టుకుంటారు వీళ్ళు? వీళ్ళ విశ్వాస జీవితం ఎలా కట్టబడుతుంది? స్థిరత్వం అనేది లేకుండా, అర్థమవుతుందా? స్థిరత్వం అనేది లేకుండా వీరి విశ్వాస జీవితం ఎలా కట్టబడుతుంది? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన అతి పరిశుద్ధమైన ఈ క్రమం, ఈ ఉపదేశం, ఈ సహవాసం మనం కాపాడుకుంటూ దీనిలోనే మనం స్టెప్ బై స్టెప్ కట్టబడుచు మనం అడుగులు ముందుకు వేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు గారు అంటారు, వేయబడినది తప్ప మరొక పునాది ఎవ్వడు వేయనేరడట. అంతేనా? వేయబడినది తప్ప మరొక పునాది ఎవ్వడు వేయనేరడు. మనం రక్షింపబడిన మన రక్షణ పునాది మీదే మనం రోజు 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 కట్టబడుతూ ఉండాలి. మన బంజారాలో ఒక చక్కటి ఒక చక్కటి మాట ఉంది. గ్రామాలు తిరిగే వారికి తమగిగా काय बची गाम परजन कर्मळे अर्थमेले गाम परजन कर्मळे खड़ा परजन मनाई पड़ेगी. वो बात है, आपने विश्वास जीवित में सदा चालू.